ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఒక విషయాన్ని మనము తెలుసుకొనబోతూ ఉన్నాం. మన జీవితంలో దేవుడు అద్భుతం చేస్తే ఎంత బాగును అని చెప్పి అందరూ కూడా అనుకుంటారు. నా మట్టుకు నేనే, మీ మట్టుకు మీరే. అనేక పర్యాయాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్ళు గుండగా ప్రయాణం అవుతున్నప్పుడు దేవుడు ఒక అద్భుతం చేస్తే బాగుండు కదా అని చెప్పి అనేక పర్యాయములు మనము ఆలోచన కలిగి ఉంటాం. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో అద్భుతం పొందుకోవడానికి ఒక భక్తుడు చేసినటువంటి ఆ యొక్క విషయాన్ని మీకు తెలియజేసి ఆత్మీయంగా మీరు నేను కూడా బలపడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 వచనాన్ని కనుక మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే, పుట్టినది మొదలుకుని మరి గుడ్డివాడైనటువంటి ఒక మనుషుడు, బర్తిమాయి అనేటువంటి ఒక మనుషుడు ఆ ప్రాంతంలో ఉంటూ ఉన్నాడు. ఎప్పటికప్పుడే అతను మరి తన యొక్క భిక్షమెత్తుకుంటూ తన జీవిత విధానాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు. ఆ త్రోవ పక్కన కూర్చుని తన వృత్తిని జరిగించుకుంటున్నటువంటి క్రమంలో అనేక మంది జనసమూహము ఆ దారి గుండగా వెళ్తున్నప్పుడు, యేసు ప్రభుల వారికి మరి జేజేలు కొడుతూ వెళ్తున్నప్పుడు అతను ఆ మాట వినగానే, ఈ దారినంట వెళ్ళేటువంటి వారు సాధారణమైనటువంటి మనుషుడు కాదు, ఆయన దేవుని కుమారుడు, ఆయన నేను కలుసుకోగలిగితే నా జీవితంలో అద్భుతం జరుగుతుంది. నేను పుట్టింది మొదలుకొని భయంకరమైనటువంటి ఆ యొక్క అంధకారాన్ని నేను కలిగి ఉన్నాను. ఈ అంధకారం పోవాలంటే నేను ప్రభువుని కలుసుకోవాలి. ఒక అద్భుతం నా జీవితంలో జరగాలని ఒక అద్భుతమైనటువంటి నిశ్చయిత కలిగి యేసు ప్రభు అని కేకలు వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు అని కేకలు వేస్తున్నాడు. అంటున్నాడు, ఈయన నజరేయుడైనటువంటి యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. చూడండి పిల్లరా, యేసు ప్రభు ఆ దారిగుండా వెళ్తున్నప్పుడు ఈ యొక్క పుట్టినది మొదలుకొని గుడ్డివాడైనటువంటి భర్తిమాయి యేసు ప్రభువును పిలవడం ప్రారంభించాడు. నజరేయుడైనటువంటి యేసు నన్ను బాగు చేయనైనా, నన్ను స్వస్థపరచు, నేను భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నానని పిలవడం ప్రారంభించాడట. ఆ ప్రారంభించినటువంటి ఆ సమయంలో ఊరుకుండమని చాలామంది అతన్ని గద్దించారట. ఆ గద్దించినప్పటికీ కూడా ఈ గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరీ బిగ్గరగా మరి కేకలు వేయడం ప్రారంభించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. పిల్లలు చూడండి, ఈ భర్తిమ యొక్క ఆశ ఏంటంటే, ఈ రోజున గనక నేను యేసు ప్రభువును కలుసుకోకపోతే నా జీవితంలో అద్భుతం జరగదు. నా జీవితంలో అద్భుతం జరగాలంటే ఎన్ని కష్టాలైనా, బాధలైనా, ఎంతమంది నన్ను అడ్డుకున్నా, ఏ పరిస్థితులు నన్ను అడ్డుకున్నా సరే వాటన్నిటిని కూడా తప్పించుకుని నా స్వరము ప్రభువుకి వినిపించాలని చెప్పి మరి బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించాడట. పిల్లలు ఎప్పుడైతే బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించాడో వెళ్తున్నట్టు యేసు ప్రభువు ఆగిపోయి అతను పిలిచాడు. అతన్ని పిలిచి, నీకేం కావాలి, నేనేం చేయగోరుచున్నావు అని అడిగినప్పుడు, అయ్యా నాకు దృష్టి కలిగి చేయమని అన్నప్పుడు, పిల్లరా యేసు ప్రభువు అతని మీద చేతిలోంచి కానీ అద్భుతమైనటువంటి ఆ చూపును మనం అతను పొందుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, ఒక అద్భుతమైన కార్యము ఆ యొక్క భర్తిమయ జీవితంలో జరగడానికి గల కారణము, పిల్లలు చూడండి, ఆ రోజున యేసు ప్రభుని కలుసుకోవడానికి ఆయన ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఎంతమంది అడ్డుకున్నా సరే వాటన్నిటిని మరి పక్కన పెట్టి యేసు ప్రభు తన స్వరాన్ని వినేంత వరకు కూడా మరి అతని వైపు పరుగులు తీస్తూ కేకలు వేస్తూ తనకున్నటువంటి పరిస్థితిని తెలియజేస్తూ ఉన్నారు. పిల్లలు, నా జీవితంలో కూడా అద్భుతం జరగాలంటే, ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం జరగాలంటే, ఏ పరిస్థితి ఎట్లా ఉన్నా సరే, నీకు ఆరోగ్యము సహకరించకపోయినా, ఆర్థికమైన పరిస్థితులు నీకు సహకరించకపోయినా, ఎటువంటి బలహీనత స్థితిలో ఉన్నా సరే ఆ ప్రభువుని మరి కలుసుకుని ఆ ప్రభువుతో కనుక నువ్వు గోజాడి, ప్రభా నా పరిస్థితి ఎట్లా ఉంది, నా జీవితంలో ఒక అద్భుతం జరగాలి అయ్యా, నా పరిస్థితులు నీ దగ్గరికి రాకుండా అడ్డుకుంటున్నాయి, వాటన్నిటిని తప్పించుకుని వచ్చానయ్యా, నా జీవితంలో కార్యం జరిగించు, ఒక అద్భుతం నా జీవితంలో జరగలేస్తున్నాము అని చెప్పి నువ్వు ప్రభువుని కనుక యథార్థ హృదయంతో ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించేవాడు. గుడ్డివాడు ఎన్ని అననుకూల పరిస్థితులు వచ్చినా సరే యేసు ప్రభుని చూడాలి, యేసు ప్రభుని కలుసుకోవాలి. ఎందుకో తెలుసా, నా జీవితంలో అద్భుతం చేయగలిగినటువంటి దేవుడు ఆయన ఒక్కడే. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా నా చూపుని బాగు చేయలేరు, ఏ అంధకారాన్ని బాగు చేయలేరు, యేసు ప్రభు మాత్రమే బాగు చేయగలడు అని చెప్పి ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో పరిస్థితులన్నిటినీ అధిగమించుకుని ప్రభువుని కలుసుకున్నాడు. పిల్లరా, నీ పరిస్థితులన్నీ కూడా అధిగమించుకుని ఆర్థికపరమైనటువంటి, అనారోగ్యపరమైనటువంటి, అనాలోచనలతో కూడినటువంటి, అధైర్యంతో కూడినటువంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టి యేసు మాత్రమే నన్ను బాగు చేయగలడు, యేసు మాత్రమే నన్ను స్వస్థత చేయగలడు, యేసు మాత్రమే నన్ను ఈ లోకంలో ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలడని ఒక పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ప్రభు చెంతగా నువ్వు చేరగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసేవాడు. అటు అద్భుత కార్యము దేవుడు నా జీవితంలో జరిగించాలని ప్రభు వాక్యమై ఉన్నది, నా ఆశ ఉన్నది. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక.